హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏమనుకోవద్దు, ప్రజెంట్లీ బయట కరోనా పరిస్థితి బాగోలేదు కాబట్టి అందుకే క్లాసులు చేయలేకపోయినాం. మరి ముఖ్యంగా వచ్చేసి తెలంగాణలో జోనల్ కూడా వ్యవస్థ క్లియర్ అయిపోయింది. ఏ మూమెంట్లైనా తెలంగాణలో 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చే అవకాశం. ఏపీలో మే 31 నాడు ఇయర్ క్యాలెండర్ రాబోతుంది. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలవాలంటే, ఈ పోటీ పరీక్షను ఒక విజేతగా ఉండాలంటే ఏదో ఒక జాబ్ తీసుకొని ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని బాగా మీరు వినియోగించుకోండి. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఆర్యభట్ట శాటిలైట్ సార్, ఇది లైట్ ఇండియా తొలి ఉపగ్రహం. ఇది 1975 ఏప్రిల్ 19 నాడు రష్యా సహకారంతో బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుండి పంపించారు. 2021 ఏప్రిల్ 19 నాటికి అంతరిక్షంలోకి పంపించి 46 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి సార్, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరగబోతుందో మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ను ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి. ఉపగ్రహాలకు లిమిటెడ్ కాలం మాత్రం ఉంటుంది సార్. ఒకసారి రూపొందించబడే ఉపగ్రహాన్ని మళ్ళీ మళ్ళీ పంపించారు సార్. దాని లైఫ్ టైం మాత్రం ఉంటుంది. ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించిన పాలకులు గుప్తులో ప్రముఖమైన వ్యక్తి రెండవ చంద్రగుప్తుడు. ఆయన కాలంలో నవరత్నాల వ్యక్తులు ఉండేది. ఆ నవరత్నాల వ్యక్తుల్లో ప్రముఖమైన ఖగోళ తత్వవేత్తనే ఆర్యభట్ట. ఈయన పేరు మీద ఇండియా తొలిసారిగా అంతరిక్షంలో పంపించిన యొక్క ఉపగ్రహం అంటే ఆర్యభట్ట. ఈ ఉపగ్రహం యొక్క ప్రాజెక్టు డైరెక్టర్ యుఆర్ రావు, ఉడిపి రామచంద్రరావు, ఇండియన్ శాటిలైట్ మ్యాన్. ఒక ఇండియన్ శాటిలైట్ మ్యాన్ అని చెప్పి ఎవరిని పిలుస్తున్నారంటే అక్కడ యుఆర్ రావు అని పిలుస్తున్నాడు సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. 2021 సంవత్సరం ఏప్రిల్ 19 నాటికి ఏ ఉపగ్రహాన్ని ఇండియా అంతరిక్షంలో పంపించి దాదాపు 46 ఏళ్ళు పూర్తయింది. ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్. అదేవిధంగా సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మరొక అంశం ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి కూడా సార్ మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి అదంటే ఇంజెన్యూవిటీ సార్. ఇది 2021 సంవత్సరం ఏప్రిల్ 19 నాడు అంగారక గ్రహం మీద వచ్చేసి 30 సెకండ్ల పాటు 3 మీటర్ల ఎత్తులో ఎగిరిన తొలి హెలికాప్టర్. ఇది హెలికాప్టర్ వచ్చేసారు ఇది. ఓకే సార్, మరి ముఖ్యంగా ఒక 2020 సంవత్సరం జూలై 30 నాడు అంగారక గ్రహం మీదికి అమెరికా దేశానికి సంబంధించిన పర్సెవర్సెన్ రోవర్ ఉపగ్రహ నౌకతో పాటు ఈ పర్సెవర్సెన్ రోవర్ ఉపగ్రహ నౌకతో పాటు ఈ పర్సెవర్సెన్ రోవర్ ఉపగ్రహ నౌకతో పాటు మరి వచ్చేసి ఇక్కడ సార్
మరి ఇంజెన్యూవిటీ అనే యొక్క హెలికాప్టర్ను కూడా వచ్చేసి ఇక్కడ హెలికాప్టర్ను పంపించారు. ఈ హెలికాప్టర్ 2021 సంవత్సరం ఏప్రిల్ 7 నాడు అంగారక గ్రహానికి చేరుకుంది. యాక్చువల్గా 2021 ఏప్రిల్ 11 నాడే అంగారక గ్రహం మీద అంటే ఎగరాలి, కానీ వచ్చేసింది ఏప్రిల్ 19 రాత్రి 3:30కి అంగారక గ్రహం మీద 30 సెకండ్ల పాటు 3 మీటర్ల ఎత్తులో ఎగిరిన యొక్క తొలి హెలికాప్టర్ అంటే అంగారక గ్రహంపై ఇంజెన్యూవిటీ సార్. ఇది నాసాకు సంబంధించింది, నాసాకు సంబంధించిన యొక్క హెలికాప్టర్ సార్. వచ్చేసి ఇక్కడ రేపోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకు అడుగుతాడు సార్, ఈ మధ్యన అంగారక గ్రహం మీద ఎగిరిన మొట్టమొదటి హెలికాప్టర్ పేరేమిటి, లేదా ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఇంజెన్యూవిటీ అనే యొక్క హెలికాప్టర్ ఇది ఏ దేశానికి సంబంధించింది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ మధ్యనే అంతరిక్షంలో దాదాపు 185 రోజుల పాటు ఉండి భూమికి చేరుకునే యొక్క మహిళ అంటే సార్, ఎవరి యొక్క మహిళా వ్యోమగామి అంటే ఆమె అమెరికా దేశానికి చెందిన నాసాకు సంబంధించిన యొక్క సైంటిస్టు కేట్ రూబిన్. ఈ కేట్ రూబిన్ సార్ ఇక్కడ 185 రోజుల పాటు అంతరిక్షంలో భూమికి తిరిగి వచ్చిన యొక్క అంటే అమెరికా నాసా వ్యోమగామి కేట్ రూబిన్ ఒక 2020 సంవత్సరం నవంబర్ 3 నాడు అంతరిక్షంలో ఉండి ఓటు హక్కును వినియోగించుకున్న మొట్టమొదటి లేడీ అంటే కేట్ రూబిన్ సార్. ప్రముఖమైన సైంటిస్టు వచ్చేసి ఈమె. అదేవిధంగా సార్ 2021 సంవత్సరం ఏప్రిల్ వచ్చేసి కూడా సార్ 16-17 తేదీల్లో కిర్గిస్తాన్ రాజధాని వచ్చేసి ఇక్కడ బిష్కేక్ సార్. ఇక్కడ ఈ బిష్కేక్లో ఇండియా కిర్గిస్తాన్ కలిసి ఉమ్మడిగా నిర్వహించిన యొక్క సైనిక విన్యాసాల పేరు ఇక్కడ ఏంటి సార్ అంటే కంజారో అనే యొక్క సైనిక విన్యాసాలను ఉమ్మడిగా నిర్వహించిన యొక్క సంఘటన సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ మరొక అంశం సార్. ఏంటి సార్ ఈ యొక్క మరొక అంశం అంటే 2021 సంవత్సరం 2021 వచ్చేసి ఏప్రిల్ 22వ తేదీన అంతర్జాతీయ ధరిత్రి రోజు సందర్భంగా మరి వాతావరణంలో మార్పుల పైన అంతర్జాతీయ సదస్సు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెరికా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రేపు 2000 నిర్వహించారు సార్. ఈరోజు రేపు 2050 నాటికి జీరో కార్బన్ ఉద్గార పదార్థాలు సాధించే దిశగా ఈ ప్రపంచ దేశాలు ముందుకు పోవాలనే యొక్క లక్ష్యంతోనే ఈరోజు జో బిడెన్ నాయకత్వంలో అమెరికా ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలిగిన తర్వాత 107 రోజుల తర్వాత మళ్ళీ ప్యారిస్ ఒప్పందంలోకి వెళ్ళి మేము కూడా ప్యారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉంటామనే యొక్క లక్ష్యంతో మరి వచ్చేసి ఇక్కడ
ఉద్దేశంతోనే మరి ప్రధానంగా ఇక్కడ సార్ మరి అమెరికా ఆధ్వర్యంలో ఈరోజు ఈ సదస్సు జరుగుతుంది. ఏప్రిల్ 22, 1970 నుండి అంతర్జాతీయ పర్యావరణ సంస్థ అంతర్జాతీయ ధరిత్రి రోజుగా పరిగణిస్తుంది. ఏప్రిల్ 22 యొక్క థీమ్ ఈరోజు థీమ్ ఏంటంటే సార్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పునరుద్ధరించడం మా భూమి పునరుద్ధరించడం మా భూమి అనే యొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి ఓకే, ఇది పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ సార్. ఈరోజు 2022 అంటే ఏప్రిల్ 2022 5:30 నుండి 7:30 వరకు కూడా నరేంద్ర మోడీ ఈ భారత్ తరపున ఈ అంతర్జాతీయ వాతావరణం యొక్క సదస్సులో పాల్గొని వాళ్ళ అంశాలపై కూడా ఇక్కడ చర్చించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇది ప్రధానంగా. అదేవిధంగా సార్ పనిదర్ ఏంది పనిదర్ అంటే సార్ వచ్చేసి ఇక్కడ 2021 సంవత్సరం ఏప్రిల్ 19 నాడు ఇటలీ సహకారంతో మెగా ఫుడ్ పార్కును వచ్చేసి ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ రాష్ట్రంలో పనీదర్లో ప్రారంభించారు సార్. ఇక్కడ పనీదర్లో ప్రారంభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ పోటీ పరీక్షలు ఆడుతాడు సార్. ఈ కింది వాళ్ళు ఈ మధ్యన గుజరాత్లో పనీదర్లో ఏ దేశ సహకారంతో మెగా ఫుడ్ పార్కును ప్రారంభించారు. రేపు ఈ టైపులో అడగబోతున్న యొక్క అవకాశం కూడా ఇక్కడ నుంచి ఉంటుంది సార్ పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ సార్. అదేవిధంగా సార్ దీంతో పాటు మరి ముఖ్యంగా సార్ ఒక ఏప్రిల్ అంటే 2021 సంవత్సరం మార్చి 20 నాడు వచ్చేసి కూడా సార్ వితౌట్ అంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ జర్నలిజం. ఈ జర్నలిజం అనే సంస్థ సార్ ఇక్కడ వితౌట్ బోర్డర్స్ అంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ జర్నలిజం అనే యొక్క సంస్థ సార్ ఇది. ఈ జర్నలిజం అనే యొక్క సంస్థ 180 దేశాలకు సంబంధించిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ దేశాల జాబితాను ప్రకటించింది సార్ వచ్చేసి ఇది ప్రధానంగా. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క దేశం సార్ ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో ఫస్ట్ ఉన్న యొక్క కంట్రీ నార్వే దేశం. నార్వే 1వ స్థానం సార్. 5వ సారి ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో నార్వే ఫస్ట్ ఉంది. సెకండు ఫిన్లాండ్, ఓకే. థర్డ్ డెన్మార్క్ 3rd ప్లేస్లో ఉంది. ఇండియా లాస్ట్ ఇయర్ 142నే, ఈ ఇయర్లో కూడా 142 సార్. 177 సార్ చైనా, 178 సిరియా, 179 ఉత్తర కొరియా, ఓకే. 180 ఎరిత్రియా. ఈ ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో చిట్ట చివరి ప్లేస్ ఉన్న కంట్రీ ఎరిత్రియా. ఒక ఆయన అంటాడు ఈ ప్రపంచంలో 10,000 తుపాకుల కంటే తనకు వ్యతిరేకంగా రాసే 2 వార్తాపత్రికలు మాత్రమే భయపడాలని పిలుపునిచ్చిన వ్యక్తి సార్ ఆయన
నెపోలియన్. నేను విప్లవం కన్నా బిడ్డననే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి యొక్క నెపోలియన్ సార్. అసాధ్యం అనేది మూర్ఖుల నిఘంటువులు మాత్రమే కనిపిస్తుందని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి కూడా నెపోలియన్ అనే పర్సన్ సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ ఈ ప్రపంచంలో పత్రిక స్వేచ్ఛలో ఫస్ట్ ఉన్న కంట్రీ నార్వేనే, ప్రజాస్వామ్య పరిరక్షణ సూచికలో ఫస్ట్ ఉన్న కంట్రీ నార్వేనే, మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉన్న కంట్రీ కూడా నార్వే దేశమే ఫస్ట్ ఉన్న యొక్క సంఘటన. ఇండియా ప్రపంచ పత్రిక స్వేచ్ఛలో ఎన్నో స్థానం సంతు 142. ఏ దేశం ఫస్ట్ సందీప్? ఏ దేశము? నార్వే. ఏ దేశం ఫోర్త్ ప్లేస్లో ఏ దేశం ఉంది? న్యూజిలాండ్. సెకండ్ ప్లేస్లో ఏ దేశం ఉంది? ఫిన్లాండ్. ఇండియా ఎన్నో స్థానం ఉంది? 142. ఇక్కడే మిగిలింది 14. ఇందిరాగాంధీ తొలిసారిగా ఎన్ని బ్యాంకులు జాతీయం? 14. ఇక్కడే మిగిలింది 42. వెస్ట్ బెంగాల్ యొక్క లోక్సభ స్థానాలన్నీ 42 తిప్పిరాస్తే ఏమైంది? 24. బంగారం ఎన్ని క్యారెట్లు? 24. ఓకే, జాతీయ పథకంలో ఎన్ని చక్రాలు ఉంటాయి? ఒకటే చక్రం ఉంటుంది. ఎన్ని పోక్స్ ఉంటాయి? 24 పోక్స్ ఉంటాయి. ఒక 2021 సంవత్సరానికి ఇంటర్నెట్ యొక్క సంసిద్ధతలో ఈ ప్రపంచంలో ఇంటర్నెట్ సంసిద్ధతలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క కంట్రీ అంటే ఏ దేశం ఫస్ట్ ఉంది? స్వీడన్ ఉంది. ఇండియా ఎన్నో స్థానం ఉంది? 49వ స్థానం ఉంది. అంటే ఇంటర్నెట్ యొక్క సామర్థ్యం, ఇంటర్నెట్ యొక్క వచ్చేసి ఇక్కడ సోర్సు, ఇలాంటి యొక్క విధానాన్ని ఫేస్బుక్ సంస్థ, ది ఎకనామిస్ట్, ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ ఇద్దరు ఉమ్మడిగా ప్రకటించిన యొక్క సంఘటన. ఈ యొక్క జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క కంట్రీ అన్నప్పుడు ఏం తీసుకోవాలంటే స్వీడన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంటర్నెట్ యొక్క సంసిద్ధతలో ఫస్ట్ ఉన్న కంట్రీ అంటే యొక్క స్వీడన్ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క సంఘటన సార్. వచ్చేసి ప్రధానంగా ఓకే, వాడు ఏ టైపులో ఈ పోటీ పరీక్షల్లో బిట్ అడిగినా కూడా నువ్వు ఈజీ క్యాచ్ చేయాలి. అదేవిధంగా సార్ 2021 ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 28 వరకు భారతదేశం యొక్క భారత ప్రయాణికులను నిషేధించిన దేశం. ఏ దేశం నిషేధించింది? న్యూజిలాండ్. ఎందుకంటే ఇండియాలో విపరీతమైన యొక్క కోవిడ్ కేసులు ఇక్కడ నమోదవుతున్న యొక్క నేపథ్యంలో భారత పర్యటకులు ఎవరు కూడా మా దేశాన్ని రావద్దని చెప్పి నిషేధించింది. ఇదే ఏప్రిల్ 19 నాడు భారతదేశాన్ని రెడ్ లిస్టు జాబితాలో చేర్చిన దేశం అంటే వచ్చేసి ఇక్కడ బ్రిటన్ చేర్చింది. ఈ మధ్యనే బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత ప్రయాణికులు కూడా రెడ్ లిస్ట్ జాబితాలో చేర్చిన కంట్రీ కూడా బ్రిటన్ కంట్రీనే. యాక్చువల్గా ఏప్రిల్ ఎండింగ్లో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన రావాలి. యాక్చువల్గా ఆయన జనవరిలో రావాలి, రద్దయిపోయింది. ఏప్రిల్లో రావాలి, రద్దయిపోయింది. భయంకరమైన యొక్క కోవిడ్ కేసులు ఇక్కడ నమోదవుతున్న తరుణంలో రేపు ఎగ్జామ్లో ఏమంటాడు సార్? ఈ మధ్యనే భారత ప్రయాణికుల్ని నిషేధించిన యొక్క దేశం ఇది న్యూజిలాండ్. ఇది ప్రపంచంలో 1893లో మహిళలకు ఓటు కల్పించిన తొలి దేశం. ప్రపంచంలో తొలి కరోనా రహిత కంట్రీ కూడా ఈ దేశమే న్యూజిలాండ్. రేపు 2022కి ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ కూడా ఇక్కడే న్యూజిలాండ్లో జరగబోతుంది. ఈ దేశం యొక్క జాతీయ పక్షి కివి, ప్రపంచంలో రెక్కలేని పక్షి. జెసిండా ఆర్డినర్ న్యూజిలాండ్ దేశం యొక్క రెండవసారి ప్రధానిగా ఎన్నికైన యొక్క సంఘటన. రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు అడుగుతాడు సార్. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో 2021కి ఇండియా స్థానం ఎంత? నార్వే ఇప్పటివరకు ఎన్నోసారి 5వ స్థానంలో ఉంది, అంటే ఎన్నోసారి ఫస్ట్ ప్లేస్లో ఉంది. లేదా ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో 1 నుండి 3 వరకు ఉన్న దేశాలు ఇక్కడ గుర్తించండి. ఈ టైపులో రేపు అడుగుతాడు.
కంజారో అనే పేరుతో ఏ రెండు దేశాలు ఉమ్మడిగా సైనిక విన్యాసం నిర్వహించాయి? ఈ మధ్యన భారత్ను రెడ్ లిస్ట్ జాబితాలో చేర్చిన యొక్క దేశం పేరేమిటి? ఇలా అడుగుతాడు. అస్సాం స్టేటు, అస్సాం అంటున్నాం సార్. అస్సాం వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే 2021 మే 1 నుండి ఆ రాష్ట్రంలో 18 ఏండ్ల పైబడిన యొక్క 18 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా ఉచితంగా కోవిడ్ యొక్క వ్యాక్సిన్ అందిస్తామని అస్సాం రాష్ట్రం ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ రెండవ కరోనా వేవ్లో భయంకరమైన యొక్క కేసులు కూడా నమోదవుతున్న యొక్క సందర్భంలో అస్సాం ఈ నిర్ణయం తీసుకొని మన భారత్ బయోటెక్ కంపెనీకి ఒక లేఖ కూడా పంపింది. అయ్యా, మా కోవిడ్ వ్యాక్సిన్ కావాల్సిన కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా చెప్పి ఒక లేఖను పంపిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. మరి దీంతో పాటు ప్రధానంగా వచ్చేసి భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాక్సిన్ వ్యాక్సిన్, ఇక్కడ కోవాక్సిన్ వ్యాక్సిన్ మాకు కావాలని చెప్పి అస్సాం స్టేటు ఈ భారత్ బయోటెక్ సంస్థకి ఒక లేఖ కూడా రాయడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా అదేవిధంగా సార్ 2021 సంవత్సరం ఏప్రిల్ 19 నాడు మరణించిన ఒక సిబిఐ సంస్థ మాజీ డైరెక్టర్ జనరల్ ఎవరు సార్ అంటే 2013 నుండి 2014 వరకు ఉంటాడు రంజిత్ సిన్హా సార్. బీఆర్ యొక్క ఐపీఎస్ క్యాడర్, బీఆర్ ఐపీఎస్ వచ్చేసి ఇక్కడ సార్ క్యాడర్. ఈ రంజిత్ సిన్హా 21 ఏండ్లకే ఐపీఎస్గా సెలెక్ట్ అయిన యొక్క వ్యక్తి సార్. యొక్క రంజిత్ సిన్హా అనేకమైన యొక్క బొగ్గు కుంభకోణం అంటే కేసులను వెలుగులోకి తీసుకొచ్చిన యొక్క వ్యక్తి సార్ వచ్చేసి తను ప్రధానంగా. అదేవిధంగా సార్ మన ముఖ్యంగా మరో పర్సన్ సార్ 2021 సంవత్సరం ఏప్రిల్ 20 నాడు 2021 ఏప్రిల్ 20 నాడు సార్ ఇక్కడ ప్రధానంగా 2021 ఏప్రిల్ 20 నాడు సార్ ఏప్రిల్ 20వ తేదీన మరణించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ మైదవోలు నరసింహం. ఈయన ఆర్బీఐకి 13వ గవర్నర్ సార్. ఇతను 1977 మే 2 నుండి 1978 మే అంటే నవంబర్ 30 వరకు పదవిలో ఉన్న యొక్క వ్యక్తి సార్. ఈ మైదవోలు నరసింహ భారత బ్యాంకింగ్ వచ్చేసి ఇక్కడ సార్ సంస్కరణల పితామహుడు సార్ వచ్చేసి ఇతను మాత్రం ఇక్కడ ప్రధానంగా. రిపోర్ట్ ఈ పరీక్షల్లో కరెంట్ ఎకానమీ నుండి అడుగుతాడు సార్. ఈ మధ్యనే వచ్చేసి ఇక్కడ సార్ అంటే 2021 సంవత్సరం ఏప్రిల్ 16న మరణించిన మాజీ ఎన్నికల అంటే కమిషనర్ ఎవరు సార్ అంటే జీవీజీ కృష్ణమూర్తి సార్. ఈయన మరణించారు. గతంలో ఈయన ఎన్నికల 1993 నుండి 1996 వరకు ఎన్నికల కమిషనర్గా ఉన్న యొక్క పర్సన్ సార్ జీవీజీ కృష్ణమూర్తి వచ్చేసి ఇక్కడ ప్రధానంగా. ఓకే, ఈయన గురించి కంపల్సరీగా అడిగే యొక్క అవకాశం వీళ్ళ గురించి ఉంటే సార్ పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ